మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వంశీ మల్లెపూలని స్వీట్లు ఇందుకి చూపిస్తూ ఉంటాడు. రమ్మని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. ఏంట్రా అవి అని అడుగుతాడు. ఫైల్స్ నాన్న, సీక్రెట్ ఫైల్స్ చూపించకూడదు అని చూపించుకుంటా దాచిపెట్టుకుంటూ ఉంటాడు. వాళ్ళ నాన్న చాలా బలవంతంగా వాటిని లాక్కుంటాడు. అవి కాస్త కింద పడతాయి. ఏంట్రా నాన్న, ఇవేనా సీక్రెట్ ఫైల్స్ నువ్వు దాచిపెట్టుకుంటున్నవి? అసలు మీ ఇద్దరిని విడివిడిగా పడుకోమని చెప్పాం కదా, మరి ఎందుకు తెచ్చావు నాన్న అని అడుగుతూ ఉంటాడు. ఎప్పటికైనా మేము కలిసిపోతాం కదా, అందుకే తీసుకొచ్చాను అని వంశీ చెప్తూ ఉంటాడు. ఏమే, ఒకసారి ఇలా రావే, నీ కొడుకు ఏం చేస్తున్నాడు చూడు. వీళ్ళిద్దరినీ సపరేట్గా పడుకోమని చెప్తే వీడు చేస్తున్న నిర్వాకం చూడవే, నాకెందుకో డౌట్ వస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఏమా, మీరిద్దరూ కలిసిపోయారా అని ఆవిడ ఇందుని అడుగుతూ ఉంటుంది. అయ్యో, ఆచారం కదా, కలిసిపోలేదు అని ఇందు కూడా ఇక అబద్ధం చెప్తూ ఉంటుంది. నాకెందుకో డౌట్ కొడుతుంది, కానీ ఈ రోజుకి నేను వాడు ఇక్కడ హాల్లో పడుకుంటాం, నువ్వు అమ్మాయితో పడుకోవే అని ఆయన అంటూ ఉంటాడు. అయ్యో అని వంశీ ఇక తల పట్టుకుంటాడు. ఇందు వంశీ వాళ్ళమ్మ గదిలో పడుకొని నిద్రపోతూ ఉంటారు. వంశీ వాళ్ళ నాన్న ఇద్దరు హాల్లో పడుకుంటారు. ఆయన ఎప్పుడు నిద్రపోతాడా, ఎప్పుడు ఇక వెళ్ళదామా అని వంశీ గమనిస్తూ ఉంటాడు. అప్పుడే అతను వీడు మంచి నిద్రలో జాలికిపోయాడే అని చెక్ చేసుకుంటాడు. ఇక దుప్పటి కప్పుతాడు. ఏమే, రావే రావే అని గదిలోకి వెళ్తాడు. ఆవిడని పిలుస్తూ ఉంటాడు. ఏంటండి, ఏమైందండి అని ఆవిడ అడుగుతూ ఉంటుంది. వాడు సాయంత్రం ఏ హల్వా తెచ్చాడో ఏంటో తెలియదు, కానీ అప్పటి నుంచి నాకు ఒళ్ళంతా ఒకటే చిలగా ఉంది, తట్టుకోలేకపోతున్నానే, రావే అని అడుగుతూ ఉంటాడు. పిల్లలకి బుద్ధి చెప్పి మీరు ఇలాంటి పని చేస్తారా అని ఆవిడ అంటూ ఉంటుంది. అబ్బా, నువ్వు రావే తల్లి, నేను తట్టుకోలేకపోతున్నాను అని ఆవిడని తీసుకెళ్తాడు. ఇదంతా కూడా వంశీ చూస్తూ ఉంటాడు. ఈయన మంచి రసకుడే, ఈయన వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు నా లైన్ క్లియర్ అయింది అని వంశీ పరిగెత్తుకొని ఇందు దగ్గరికి వెళ్తాడు. అయ్యో ఏంటండి, అత్తయ్య ఎక్కడ, మీరు వచ్చారేంటి అని ఇందు అడుగుతూ ఉంటుంది. నేను సాయంత్రం హల్వా తీసుకొచ్చాను కదా, అది మా నాన్నకి బాగా పనిచేసింది, మన లైన్ క్లియర్ అయింది అని ఇందు వంశీ ఇద్దరు కూడా ఒకటైపోతారు. ఇక గగన్ బాల్కనీలో తిరుగుతూ ఉంటాడు. భూమిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. భూమి కూడా గదిలో గగన్ని తలుచుకుంటూ ఇక బాధపడుతూ ఉంటుంది. శరత్చంద్ర మాట్లాడిన మాటలని మాటి గుర్తు తెచ్చుకుంటూ ఇంకా బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఎప్పటికీ కూడా ఈ ఇంట్లోనే ఉండాలి, నా శత్రువు గగన్ ఇంటికి మాత్రం అస్సలు వెళ్ళనే కూడదు అని అన్న శరత్చంద్ర మాటల్ని మాటికి గుర్తు చేసుకుంటూ ఇక బాధపడుతూ ఉంటుంది. అయితే గగన్, నువ్వు భూమిని అని శారద అడిగిన మాటల్ని మాటికి గుర్తు తెచ్చుకొని తను కలగన్నప్పుడు భూమిని హక్ చేసుకోవడం కూడా గగన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఐ లవ్ యూ చెప్పేస్తుంటే ఈ పాటికి ఇదే జరిగి ఉండేది అన్నట్లుగా గగన్ తలుచుకుంటూ ఉంటాడు. ఇక పూర్ణి అక్కడికి వస్తుంది. అన్నయ్య, భోజనం రెడీ అయిందన్నయ్య, రా అన్నయ్య, భోంచేద్దామని పిలుస్తూ ఉంటుంది. నాకు ఆకలిగా లేదు, మీరిద్దరూ భోంచేయండి నువ్వు అమ్మ అని గగన్ అంటాడు. ఏంటన్నయ్య అలా ఉన్నావు అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. బాగానే ఉన్నాను కదా అని గగన్ చెప్తూ ఉంటాడు. నీ సమాధానంలోనే ఉన్నానుగా అన్న ప్రశ్న ఉందంటే అది సమాధానం కాదు కదా అని అర్థమవుతుంది అని పూర్ణి చెప్తూ ఉంటుంది. మనిషి ముఖం బాధగా కనిపిస్తుంటే దాంట్లోనే అర్థం ఉంది, నువ్వు డల్గా ఉన్నావని. నువ్వు దేని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావన్నయ్య, చెప్పన్నయ్య అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. దేని గురించి ఆలోచిస్తున్నావు చెప్పన్నయ్యా అని చెప్తూ ఉంటుంది. అబ్బే ఏం లేదు అని గగన్ అంటాడు. భూమి గురించి ఆలోచిస్తున్నావా అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. అవును, భూమి గురించి ఆలోచిస్తున్నాను అని గగన్ అంటాడు. నాకెందుకో డౌట్గా ఉందన్నయ్య, రాత్రి భూమి మనసు తెలుసు అన్నట్టుగా గదిని రెడీ చేసావు. ఉదయమేమో అమ్మ కోడల కోసం తయారు చేయించిన నెక్లెస్ని భూమికి ఇవ్వడానికి తీసుకెళ్ళావు. ఈ రెండు డౌట్లని కలిపితే నాకేదో తేడా కొడుతుంది అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. పూర్ణి, ఆగు, నువ్వు కూడా అమ్మలా మాట్లాడుతున్నావా? డౌటు లేదు. భూమి విషయంలో అసలు నాకు అలాంటి ఉద్దేశం లేదు, కాకపోతే కాస్త బాధ ఉంది. భూమి నా ప్రాణదాత, అలాంటి రిస్క్ చేసి నా ప్రాణాలని కాపాడింది. అలాంటి తనకి కనీసం నేను ఒక థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు కూడా అక్కడ కనీసం మన కోసం ఒక మెసేజ్ కూడా పెట్టలేదు, కనీసం మనలో ఒకరికి ఫోన్ కూడా చేయలేదు. అదే నా బాధ అని గగన్ చెప్తూ ఉంటాడు. తను చేయకపోతే ఏంటి, మనం చేయొచ్చు కదా, నువ్వు చేయొచ్చు కదా అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. ఏంటి, నేను ఫోన్ చేయాలా? నేను ఫోన్ చేస్తే ఏం బాగుంటుంది అని గగన్ అడుగుతూ ఉంటాడు. అన్నయ్య, సాయం చేసిన వాళ్ళు వచ్చి థ్యాంక్స్ చెప్పమంటే బాగుండదు, సాయం పొందిన వాళ్ళే చెప్పాలి. ఉన్నాడు కదా బేవర్స్ తేరగా తిని ఇంట్లో కూర్చొని ఉంటాడు అని పూర్ణి చెప్తూ ఉంటుంది. పూరి అని గగన్
కోపంగా ఉంటాడు. అదే చెర్రీ ఉన్నాడు కదా, తనకి ఫోన్ చేయి అని అంటున్నాను అని చెప్తూ ఉంటుంది. అయితే నేనే చేస్తాలే అని పూర్ణి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక చరణ్ సోఫాలో కూర్చొని భూమిని ఊహించుకుంటూ ఉంటాడు. ఫోన్ని గుండెలపై పెట్టుకొని ఉంటాడు. అప్పుడే పూర్ణి ఫోన్ చేస్తూ ఉంటుంది. చరణ్ ఇక ఫోన్ని మహంకాళి అని ఫిట్ చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా ఆ నెంబర్ చూసి బాగా కంగారు పడుతూ ఉంటాడు. హలో అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో పూర్ణి, మహంకాళి అని పిలుస్తూ ఉంటాడు. ఏమంటున్నావు అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. అదే పూర్ణి మంచి సిస్టర్ అని మాట్లాడుతున్నాను అని చరణ్ అంటాడు. కవర్ చేసుకోవడం కూడా తెలుసుండాలి అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. అది కూడా నిజమేలే అని చరణ్ చెప్తూ ఉంటాడు. అది సరే కానీ మొట్టమొదటిసారి నువ్వు ఇలా నాకు ఫోన్ చేస్తున్నావు అంటే చాలా బహు విచిత్రంగా ఉంది. ఇది ఆనందము లేక అయోమయము తెలియని పరిస్థితిలో నా మనస్సు రకరకాలుగా ఆలోచిస్తున్నది అని చరణ్ అంటూ ఉంటాడు. నా ఫోన్ నెంబర్ చూసిన తర్వాత నీకు పిచ్చి పట్టిందన్న విషయం నాకు అర్థమైంది. ఆ పౌరాణిక సినిమాలో నుంచి బయటికి రా. నేనేం నీకు ఫోన్ చేయలేదు. వెళ్ళి భూమికి ఫోన్ ఇవ్వు అని పూర్ణి చెప్తూ ఉంటుంది. చిత్తమహారాణి మీ మాట వినకుంటే తప్పుతుందా? తప్పకుండా ఇస్తాను అని చరణ్ అంటూ ఉంటాడు. త్వరగా ఇవ్వు అని పూర్ణి చెప్తూ ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి ఇస్తున్నాను కదా అని చరణ్ అంటాడు. ఇదిగో మువ్వ, సోదరి పూర్ణిమ గారు నీతో మాట్లాడాలంట అని చరణ్ ఫోన్ ఇచ్చేసి ఇక వెళ్తాడు. భూమి ఎలా ఉన్నావు అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. గగన్ ఇక బాగా సంతోషంగా పూర్ణి వైపు చూస్తూ ఉంటాడు. పూర్ణి నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను అని భూమి అంటుంది. నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను పూర్ణి అని భూమి ఇక చెప్తూ ఉంటుంది. అలా అనుకునే బదులు మరి ఇక్కడికే వచ్చి ఉండిపోవచ్చు కదా, ఇక్కడికే రావచ్చు కదా అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. గగన్ అయితే బాగా సంతోషంగా ఉంటాడు. నీకేం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు బూరి. నాకు అందరూ కావాలి, కానీ మనం కొందరిలాగా విడిపోయాము అని భూమి అయితే బాధపడుతూ ఉంటుంది. వద్దు, నువ్వు అర్థం కాని భాషలో మాట్లాడటం కంటే వదిలేసేయి అని పూర్ణి అంటుంది. సరే వదిలేసానులే. ఆంటీ ఎలా ఉన్నారు? మీ అన్నయ్య ఎలా ఉన్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది. నువ్వు అడిగేది ఆంటీ గురించా అన్నయ్య గురించా అని పూర్ణి అంటూ ఉంటుంది. ఇద్దరిని కలిపడకు, ఎవరినో ఒకరిని అడుగు. ఇదిగో అన్నయ్య నీతో ఏదో మాట్లాడాలంట, ఇదిగో మాట్లాడు అంటూ పూర్ణి ఇక గగన్కి ఫోన్ ఇస్తుంది. అయ్యో వద్దు అన్నట్లుగా ఇక గగన్ చెప్తూ ఉంటాడు. మాట్లాడన్నయ్య మాట్లాడు అని పూర్ణి ఆ ఫోన్ని గగన్ చేతిలో పెడుతుంది. ఇక గగన్ అయితే చాలా సంతోషంగా హలో అంటూ ఉంటాడు. భూమి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. హలో ఎలా ఉన్నావు, బాగున్నావా అని గగన్ అడుగుతూ ఉంటాడు. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని భూమి అంటూ ఉంటుంది. నేను కూడా బాగున్నాను. తైతక్ గారు మీరు ఇంటికి రారా అని గగన్ అడుగుతూ ఉంటాడు. భూమి శరత్చంద్ర మాటల్ని గుర్తు చేసుకుంటుంది. రాలేనండి అని అంటూ ఉంటుంది. ఏంటి రావా అని గగన్ అయితే బాగా కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు. అంటే అది నా హెల్త్ ఇప్పుడు బాగోలేదు కదా, ఇప్పుడప్పుడే రాలేనని చెప్తున్నాను అని భూమి అంటుంది. సరే అలాగే ఉంటానైతే అని గగన్ ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. అయ్యో నాతో మాట్లాడాలని పూర్ణి అంది, ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అని భూమి చెప్తూ ఉంటుంది. గగన్ ఇక కోపంగా ఏం లేదు ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ కట్ చేయడంతో ఇక భూమి అయితే బాగా బాధపడుతూ ఉంటుంది. అదేంటన్నయ్య థ్యాంక్స్ చెప్పాలి మాట్లాడాలి అన్న ఫోన్ ఎందుకు పెట్టేశావు అని పూర్ణి అంటూ ఉంటుంది. ఇంటికి రమ్మంటే రాను అంటుంది. మరి ఇంకేం మాట్లాడాలి అని గగన్ అడుగుతూ ఉంటాడు. తను రానంటే నువ్వే వెళ్ళాలి, ఆడవాళ్ళు ఊరికే రాను అని అనరు, దాని వెనక ఎన్నో కారణాలు ఉంటాయి, మీకేం తెలుసు చెప్పు అని పూర్ణి అడుగుతుంటుంది. ఇప్పుడు ఆ కారణాలన్నీ ఏంటో తెలుసుకోవడానికి నా చావును చూడాలనుకున్నా, ఆ ఇంటికి వెళ్ళాలా అని గగన్ అంటూ ఉంటాడు. నీ చావుని కాపాడిన మన మనిషి కూడా ఆ ఇంట్లోనే ఉంది కదా, మన అనుకున్న వాళ్ళని కావాలనుకున్నప్పుడు మనల్ని వద్దనుకున్న వాళ్ళని దాటుకుంటూ వెళ్ళాలన్నయ్య అని పూర్ణి అంటూ ఉంటుంది. చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ ఎలా వెళ్ళాలి అని గగన్ అడుగుతూ ఉంటాడు. ప్రతి పరిష్కారం కూడా ప్రశ్న నుంచే మొదలవుతుంది అన్నయ్య అని ఇక చెప్తూ ఉంటుంది.